Hello everyone, welcome back to my YouTube channel. So, in this video, I want to tell you fabric painting in a beginner friendly way. అంటే చాలా బిగినర్ ఫ్రెండ్లీగా చేద్దామని అనుకుంటున్నాను. సో యాజ్ యూ కెన్ సీ నేను ఒక టీషర్ట్ తీసుకున్నాను ప్లెయిన్. సో దాని మీద సింపుల్ ఫ్లోరల్ డిజైన్ తోటి డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీకు నచ్చిన ఒక కలర్, ఇక్కడ నేను ఎల్లో తీసుకున్నాను అండ్ గ్లిటరీ కలర్స్ తీసుకున్నాను. మీ చాయిస్ అది, మీకు గ్లిటరీ కాకపోతే నార్మల్ది కూడా తీసుకోవచ్చు. బట్ హియర్ నేను ఒకటి మెన్షన్ చేద్దాం అనుకుంటుంది ఏంటంటే, ద థింగ్ పెయింటింగ్ ఎప్పుడు ఆ పెయింట్స్ ఎప్పుడు డ్రై అవ్వకుండా ఉండాలి. సో ఇఫ్ మీకు డ్రై అయితే కొంచెం మీడియం అని ఉంటుంది, అది మీరు యాడ్ చేసుకోవచ్చు. యాజ్ యూ కెన్ సీ నాకు ఈ పెయింటింగ్ జస్ట్ 15 to 20 minutesలో అయిపోయింది. సో అందుకని నేను ఇది బిగినర్ ఫ్రెండ్లీ అని చెప్తున్నాను. మీరు చూడొచ్చు, నేను ఒక్కొక్క పెటల్ జస్ట్ సింగిల్ స్ట్రోక్ బ్రష్ తోటి చేస్తున్నాను. రౌండ్ బ్రష్ 12 సైజ్ తీసుకున్నాను. సో నేను పెటల్స్ డ్రా చేశాను అండ్ నెక్స్ట్ విత్ ద సేమ్ బ్రష్ నేను చిన్ని స్టెమ్ లాగా కూడా తీసుకున్నాను. యాజ్ ఐ హ్యావ్ మిక్స్ ద మీడియం, కొంచెం నాకు లైట్గా అనిపించిన ప్రతిసారి, లైక్ వెన్ ఇట్ బికమ్స్ లిటిల్ డ్రై ఐ కెన్ అబ్జర్వ్ దట్ కొంచెం లైట్ ఉంది. సో ఐఎమ్ జస్ట్ రీపెయింటింగ్ ద పెటల్స్ అండ్ సేమ్ హియర్ లీవ్స్ అండ్ ద సీడ్స్ ఇన్ ద ఫ్లవర్ మధ్యలో నేను ఇలా పెట్టాను. సో యాక్చువల్లీ నేను గ్లిటర్ కలర్స్ వాడాను అన్నాను కదా, సో అవి వాడాను. బట్ లేటర్ ఆన్ నాకు గ్లిటరీ షైనింగ్ ఉండాలి కాబట్టి యూస్ చేశాను. బట్ ఎక్కడో కొంచెం ఐ వాంట్ టు హైలైట్ ద ఫ్లవర్ మోర్. సో నేను నార్మల్ బ్లాక్ పెయింట్ యూస్ చేస్తున్నాను. సో ఇక్కడ ప్రెజెంట్ నేను గ్లిటరీ బ్లాకే యూస్ చేస్తున్నాను టు గెట్ దట్ షైన్. దాని తర్వాత నేను నార్మల్ బ్లాక్ అండ్ వైట్ యూస్ చేశాను. సో యూ కెన్ సీ హియర్ నేను బ్లాక్ కలర్ తోటి అవుట్లైన్స్ ఇస్తున్నాను. వై? బికాజ్ అవుట్లైన్ ఇచ్చే కొద్దీ మీకు ఫ్లవర్ ఆర్ ఎనీథింగ్ హైలైట్ అవుతుంది. సో అంటే ఏదైనా మనం సింగిల్ ఫ్లవర్ ఆర్ ఒక చిన్ని బొమ్మ వేస్తే దాన్ని హైలైట్ చేయడానికి దానికన్నా డార్క్ కలర్స్ యూజ్ చేయొచ్చు. బట్ హియర్ వై ఐ చూస్ బ్లాక్? బికాస్ ఐ చూస్ ద బ్లాక్ ఫ్యాబ్రిక్. సో అది ఒక్కటే హైలైట్ అవుతుంది. అండ్ చిన్నగా ఏమైనా అవుట్లైన్స్ మీకు మిస్టేక్ వస్తే ఆ బ్లాక్ కలిసిపోతుంది కాబట్టి ఐ జస్ట్ చూస్ దట్ కలర్. సో మీరు కొంచెం బ్లెండింగ్లో చూసుకోండి. సో మీరు చూడొచ్చు నేను చాలా సింపుల్గా వేసాను, జస్ట్ సింగిల్ స్ట్రోక్ పెటల్స్. మీరు ఒకసారి రివైండ్ చేసి చూడండి హౌ ఈజీ ఇట్ ఈస్. బట్ 1-2 times మీరు పేపర్ మీద ప్రాక్టీస్ చేసి వేస్తే అయిపోతుంది. ఇట్ విల్ హార్డ్లీ టేక్ యూ 20 to 30 minutes, అంటే మీరు మెల్లగా వేస్తే ఫర్ దిస్ ఫ్లవర్. బట్ యూ విల్ గెట్ దట్ సాటిస్ఫాక్షన్ దట్ మీ అంతటి మీరు పెయింట్ వేసుకున్నారు అని. సో యాజ్ యూ కెన్ సీ నేను బ్లాక్ వేసాను, బట్ ఐ జస్ట్ వాంట్ టు హైలైట్ అగైన్, అందుకని వైట్ తీసుకున్నాను. సో బ్లాక్ అవుట్లైన్ వేసేసిన తర్వాత టు గివ్ దట్ హైలైటింగ్ ఐఎమ్ జస్ట్ యాడింగ్ వైట్ హియర్. కనిపిస్తుంది కదా? సో వైట్ యాడ్ చేశాను అక్కడ. ఏం లేదండి, మీకు హైలైట్ చేయాలనుకుంటే యూ నీడ్ టు హైలైట్ ఎవ్రీథింగ్. సో దిస్ వాజ్ ద అవుట్పుట్. ఇంకా డ్రై అవ్వలేదు, డ్రై అవుతే యుల్ గెట్ ద అవుట్పుట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.